అక్క లచ్చిందేవి తయారవుతున్నావు ఏడుకోతున్నావే? లచ్చిందేవి నేరా? వచ్చిందండి వయ్యారి. నేను మొగలను చూసుకొని పోతున్నా. ఎంతమంది మొగులు తీసుకుంటావు అమ్మా? చెప్పు తెగుతుంది. ఎందుకక్క కుట్టించుకురావాలా? ఏంది తెగిందుందా? నీకు పుట్లేస్తే సరే, చెప్పు కాదు నీకేయాలి పుట్లు. పనికి మాలోడా, ఇగో మన ఇంటికి గెస్ట్ వస్తున్నారా? గోష్టా అంటే? ఒరే పనికి మాలోడా, గోస్ట్ కాదు గెస్ట్. గెస్ట్ అంటే చుట్టము, గోస్ట్ అంటే దయ్యం. వాయమ్మ ఈ పదంలో రెండు ఉన్నాయా? దయ్యానికి ఏందంటివి? చుట్టానికి. చుట్టానికా? అమ్మో ఇంత పదం చెప్పినా నేను. ఎవరక్క గోస్ట్ గెస్ట్? పళ్ళు రాలిపోతాయి. ఏం పండ్లు అక్క? మాడి పండ్లా? కాదు, నీ మూతి పళ్ళు 32. పనికి మాలోడా, నా చెల్లెరా నాకన్నా చిన్నది. తనకు కూడా పెళ్లి కాక ఎన్నో కలలు కంటూ వచ్చే వరుణ్ కొరకు వానలు తడుస్తూ ఎన్నో చేస్తుంది ఆ చెల్లె. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ నుంచి మొదలు పెడితే చీర కట్టు దాకా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మా వచ్చిందా మళ్ళా? వచ్చిందిరా, వెయిటింగ్ ఎందుకురా? మన పామలు చేస్తుంది రా. పా పంపా. హాయ్, బాగున్నావా? ఏమో మా చెల్లె నేను ఇద్దరం వెయిటింగ్ చేసి పగ వయసు అడవి భాష వెళ్ళేలాగా అవుతుంది. కానీ ఈ అందాన్ని ఆస్వాదించేవాడు ఆ ఊరు ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు? కాదు చెల్లి, నాకు పెళ్లి కాకపోయినా సరే కానీ నీ పెళ్లి మాత్రం కంపల్సరీ చేపిస్తా. భూదేవి అంత పీట లేసి భూదేవి అంత పీట వేసి ఆకాశం అంత పందిరేసి నీకన్నా హైట్ 6 అడుగులు ఉండేటట్టు తెస్తా. పొట్టి వీరే కన్నా ఇంకా బుడ్డ ఉండేటోనే తెస్తా. సరిపోతుందా? చెప్పు చెల్లి, ఎందుకు వచ్చినావు? ఏం కథ? ఎండలో పడి వచ్చినావు? ముఖమంతా నల్లగా అయింది. చెల్లె నేను మేకప్ వేసుకున్నా అంటే నేను ఒప్పుకోను. నేను మేలి పసుపు రుద్దుకొని స్నానం చేసి వచ్చిన, అంతేగాని ఆ బర్రె పెండ ఈ పెండ ఆ పెండ రాసుకునే దాన్ని కాదు. పెంటమ్మంటే ఏమనుకున్నావు? న్యాచురల్. అరే ఈడ కూర్చుంది రారా. వద్దా కాడ బాగుండదు. కింద కూకుట కూర్చో మరి. కింద కూకుట. మాలోడు అమ్మ అనిపిస్తూ కాలం కంకలు కూర్చుంటాడు. మీరు ఎవరిలో లవ్ చేసినావంట? చెల్లా ఇగో నీది నాది ఒకటే ఉంది కోరిక. చెప్పు, నేను చెప్పు, నేను చెప్పు. కాదు, ముక్కు కన్నా మన అమ్మ మన ఇద్దరు అచ్చుకుచ్చినట్టే కన్నదే. చూసావా? నీకు కుడిపక్క పన్ను ఊడిపోయింది, నాకు కుడిపక్క పన్ను ఊడిపోయింది. ఆడు ఇంకా సంబరపడతాడు. ఎందుకంటే దీనికి కోపం వచ్చినప్పుడు ఉన్న 32 పళ్ళు వీటి తీయకుండా ఓ పన్ను తక్కువ ఉంది, కాక తక్కువ పడుతున్నాను అనుకుంటాడు. నిజం చెప్పావక్క? నువ్వు మూసుకోరా. అదేంద్ర ఆ గులాకి పెట్టుకున్నావు అన్ని ఏదో ఏదో ఆ బొట్టు పెట్టుకున్నా ఆడదాక ఆడిపోయినా. నీకంటే అందంగా ఉన్నా నేను. ఇగో ముఖానికి అర్థం పెట్టుకో, నాకు పట్టు ప్రాణం. అక్క పెట్టినా అగో వస్తుందా? చేసేలాగా వస్తుంది గాలి. నేను మా చెల్లి ఇద్దరు పెట్టుకున్నా. చెప్పు ఇక. నేనేం చెప్పు చెల్లి, వయసు అంతా అయిపోయింది. ఆకలంతా పోయినాక అన్నం ఎందుకు, వయసు అంతా పోయినాక మోడీ ఎందుకు అన్నట్టు ఇక నీ కొరకైతే మొత్తం యూట్యూబ్లా లక్షల కామెంట్లు పెడుతున్నారు, లక్షల ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదో ఏ యూట్యూబ్ కొట్టని తెలిసినా నువ్వే చెల్లా ఇంకేనా చూసినా కాదు. మొన్న మురికి డ్రెస్ చేసుకుని ఏ సినిమా చేసిన చెల్లి అది? అవును చెల్లె, నీ లైఫ్ నిజంగానే నీ నోట్ల పంచదార పోయాలి కానీ నీ పలికే పంచదార కన్నా తీయగా ఉంటది. ఇంకో చెల్లె, నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావంట, మరి ఎవరు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నీ సిగ్గు సంతకెళ్ళా. ఇగో చెప్పు, అక్క తాను దాచుకుంటావా? చెప్పు. దాచుకోను. ఇంకా
అలా అలా నడుస్తుంది. ఓకే అయ్యాక చెప్తానక్క నీకు. నేను ముందు ఏం చెప్పను చెప్పు. ఇప్పుడు ప్రపోజల్ ఉందా అలా అక్క ప్రపోజల్ అంటే వీడొకడు మధ్యలో బుడింగ్ ఒకడు నిజంగా అక్క ఏం చేయాలి ఏడుకొని చెల్లె నన్ను వదిలాడు ఇంత మనమే ఊళ్ళో సపోర్ట్ ఉంటున్నాడు ఓకే, కానీ కాల్చు తినేస్తున్నాడు బాబు. కాదక్క ప్రపోజల్ అంటే నీకు ఇంగ్లీష్ వస్తుంది, నాకు రాదు కదా. ప్రపోజల్ అంటే నీకు ఎవరు చెప్తున్నారు, నీకు ఎవరన్నా ఐ లవ్ అని అని చెప్తున్నారా అని అర్థం, ప్రేమిస్తున్నారని. ఒరేయ్, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఆ. నైట్ అక్క పడుకుంటుంది కదా, కాళ్ళు పిసుకుతావు కదా, అవును. అప్పుడు మాట్లాడు. అక్క చెల్లె ఈడేం చేసిన అక్క అక్క అని కాలు నొక్కిండా పటకొలుసులు మాయం చేసిండు. పెండ్లి కోసం అని 30 తులాలు పెట్టి చేయించుకున్నాను. కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టపోయావా? కాదు ఊరుకో అక్క, నువ్వు అందరికి చెప్తావా? ఉండరా ఆఫీస్ పోదు కానీ చెల్లె మరి పిల్లగాడు ఎట్లుంటాడు, బాగుంటాడా? సూపర్ అందగాడు, ఉమ్. నాకు నచ్చినోడు. అబ్బా, వాడి నైట్ కలుసుకుంటేనే నాకు నిద్ర పట్టదు. చాలా అందగాడు, చాలా అందంగా ఉంటాడు, స్మార్ట్ కుర్రోడు, యాక్టివ్ గా ఉంటాడు, నువ్వు చాలా తెలుసుకున్నావు అమ్మ. బాగుంటాడు. కాదురా అది ఏదో సినిమా హీరో లాగా ఉంటాడంట. ఇది సెట్ చేసుకుంది, నేను సెట్ చేసుకుంటే ఎంత బాగుండేదో. అందుకే కలగ రావు. అట్లా పోలే చెల్లె నువ్వు ఇగో కంగారు పడుకో, నీకు దొరుకుతాడు నచ్చినోడు, ఇక అప్పుడు నువ్వు ప్రేమించు. బొంతకు దగ్గ గంత అని ఏదో నీకు దగ్గ ఎవడో దొరికింటాడు కానీ తలమాసినోడు కానీ కాదు ఇంతకి. తలమాసునుడా? చిచ్చి తలమాసునుడు మాత్రం అనుకో, అంటే రంగు వేసుకుంటారు కదా అది అన్న. వేసుకున్నాడు కాదు, ఒరిజినల్ పర్ఫెక్ట్ కుర్రోడు, సూపర్ కుర్రోడు, యాక్టివ్ గా ఉంటాడు. అబ్బా, వాడిని చూస్తేనే నాకు ఏదో 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 అయిపోతుంది. అర్థమైందా? అంత అందగా ఫీలింగ్ ఏంటరా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. చెల్లె ఇంతకి నీ వయసు ఎంత? నా వయసు గురించి నువ్వు అడగొద్దు. నీ వయసు ఎంత? నా వయసు జస్ట్ 13.5. నాకు అలా 12 అవుతుంది. మరి నీకు 13 అయితే నాకు 12 అవును చెల్లె, అవుతుంది. అవును, మరి అవును. వయసుల గురించి మాట్లాడదు. మా లవ్ ఎప్పుడైనా సరే ఏజ్ లో అయినా పుడుతుంది, అది ఏజ్ సంబంధించింది కాదు. కొంతమంది అంటున్నారు అమ్మ, నేను అన్నది కాదు. కొంతమంది అంటే ఈ దానికి అవసరమా, ఈ వయసులో ఈ శాస్త్రం అవసరమా, ఇది అవసరమా, అది అవసరమా అని అంటున్నారు. ఏదేదో పీకుతారు వాళ్ళు, వచ్చి ఏమైనా పీకుతారా? పీకరు కదా. పీకరు. వాళ్ళు ఏమైనా రూపాయి పెడతారా? పెట్టరు కదా. అవును అది మనకు నచ్చిన మనం ఎన్నుకుంటామే. వాడికి నచ్చింది, నాకు నచ్చింది. సూపర్ అందగాడు, రోజు నన్ను అలా 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 తిప్పుతున్నాడు. అలల మీదనా? అలల మీద కాదు, కళల మీదనా? కళ్ళ మీద కాదు, ఆ. ట్యాంక్ బండికని, కృష్ణానగర్ పార్క్ అని, రోడ్డు మీదని అలా 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 వాడిని చూస్తే చెల్లె. సరైన పోలేదు సార్ మీ చెల్లెలు. వచ్చేస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చెల్లె ఏనన్నా తిరిగారు, ఓయే రూమ్ లో పోటీ తిరగకు. పోయే రూమ్ లో నేను ఏమన్నా అన్నానా? నేను మరి ట్యాంక్ బండి. అలా అలా తిప్పుతున్నాడు అంటే మరి ఓయే రూమ్ కూడా తీసుకుపోతాడు నాడు. వాడే తీసుకెళ్తే వాడు అయిపోతుంది అక్కడ. మరి అది పోయినాక నువ్వేం చేస్తావు ఇక? అది ఇప్పుడు పోయాక బాడీ ఉంటే చాలు, అదే ఉండక్కర్లేదు. అక్క ఓ ఇరుమ అంటే ఏంటి? వీడు ఒకడు మళ్ళీ మొదలెట్టాడు బాబోయ్. ఓ అంటే రాదురా. పిచ్చాట? ఓయమ్మా దేవుడా, వద్దురా నేను అది చెప్పా. చెల్లె నువ్వు రేపు నుంచి వచ్చేటప్పుడు వీడిని కూడా తీసుకురాకు. సరే ఓకే? సరే మంచి పని చెప్పిన కానీ పోనీ మరి ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా? ఆస్తి పాస్తులు నేను ఏం అడగలేదు. ఉమ్. మనిషి అందగాడు, వాడు జుట్టు ఇలా అంటాడు, మాట్లాడితే చూడు ఇలా అన్నప్పుడే నాకు సూపర్ నచ్చాడు. నువ్వు జుట్టు చూసి మూడులోకి వచ్చావన్నమాట. ఇంకేం చూడలే? ఏం చూడలేదు. ఇంకే ఏం చూడలేదు అంటే ఏం చూస్తాను, ఇంకా అదే చూస్తాను. అమ్మో ఇవాళ రేపట్ల పెళ్లి పీటల నుంచి కూడా లేచిపోతున్నారు, ఆడికి ఆస్తి లేదు పాస్తి లేదని. నేను ఆస్తి చూడలేదు, ఉమ్, మనిషిని చూశాను, పర్సనాలిటీ చూశాను, ఉమ్. వాడి స్టైల్ చూశాను, వాడి అమ్మాయి తత్వాన్ని చూశాను, అంతే. అని నేను వర్ణించుకుంటున్నాను. అబ్బో ఈగిలు వాడు ఇంటికి సేట్ అంటే కోళ్ళ దొడ్డికి సేట్ అంట. ఆ నిగిలి వాళ్ళు ఇగిలిచ్చేటాల కల్లా చల్లగా అయిపోయినావేమో నువ్వు. అయిపోయినా నాకు ఆస్తితో సంబంధం లేదు, ఉమ్. నాకు ఉండేది నాకు చాలు. వాడు హ్యాపీగా నేను బండి మీద ఇలా 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 తిప్పితే చాలు. అవునక్క, ఇంతకు ముందు కూడా ఒక ఆయన తిప్పిండు. ఎవరు చెప్పు? నువ్వు ఒకసారి ఎవరు చెప్పనా? చెప్పు. మన బావ బావ? అది ఏ బావ? పేరు చెప్పు. డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ బండి మీద తిప్పాడా? అయ్యో, నన్ను బండి మీద ఏమీ తిప్పలేదు, నా గుండె నున్నగా చేసి పైకి వెళ్ళాడు. ఎవరు? నువ్వు చేసినవే పనికి మళ్ళీ నాన్న. ఆయన ఎందుకు చేసిండు? పనికి మళ్ళీ అనకో. ఆ, బుక్ ఉన్నది, రాకున్నది అన్ని ఉన్నాయి. నేను చూపించినప్పుడు నీకు ఎవరితోనూ సంతకం పెట్టించుకున్నావు? ఎవరి చేతికి వాడి చేతి సంతకం పెట్టించుకున్నాను. మింగేసుకో, రోజు మింగేసుకో. ఏదో మంది ఎక్కువ అయినప్పుడు నూకుంటాడు.
ఏమీ కాదు, ఆ, ఒరిజినల్ ఉన్నది, ఒరిజినల్ సంతకమే పెట్టాడు. నేను ప్రతిరోజు రోజుకు 2000 ఖర్చు పెట్టిద్దాను. ఎవరమ్మా, ఎవరు సాక్ష్యం? మన అక్క చెల్లి ఎలా తప్పకుంటే బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇంకా నమ్మరికి ఎవరు జనాలు అదే అంటున్నారు, అదే అడుగుతున్నాను నిన్ను. బయటికి రావాలి కదా. వాళ్ళు గడ్డి తినమంటారు, నువ్వు గడ్డి తింటావా? తింటలేను చెల్లె. మరి ఎందుకక్క మనలో మనకు గొడవలు ఎందుకు మీ చెప్పు? అక్క చెల్లెలకే పడతలేదు అమ్మ. మధ్యలో నువ్వొకడు మళ్ళీ ఎందుకు చేస్తాను అసలు వాడికి? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మొన్న ఇంట్లో బంగారం ఇంత మిగిలి ఉండే. అన్ని దొబ్బేసాడు, మళ్ళీ అది అవసరం నీకు ఏంటి? పోలే, వాడు చిన్నోడు మన మధ్య లేదు కానీ ఎప్పుడైనా బాలుగిన చూసుకొస్తాడు. ఆ? పెళ్లి కొడుకులను చూసుకొస్తాడు. ఓహో. ఇంకా ఇప్పుడు రాకేష్ మాస్టరు నీ గురించి చాలా చాలా కామెంట్లు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో ఏది తెలిసినా నువ్వు ఆయన దొబ్బేసినావు, ఆయన పిల్లలని పెళ్ళాన్ని దూరం చేసినావు. నేను ఆ, రోడ్లు ఎందుకు పడుకున్నాడు మరి అసలు? రోడ్లు అంటే పడుకుంటే నేను లేపే పండబెట్టిందే నువ్వు అంట. రాకేష్ మార్ ఏ స్కూల్లో చెప్పాడు? బొంద నువ్వు మాట్లాడుకుంటే ఊరుకో. మధ్యలో ఈడేవిడ అరే స్కూల్ మాస్టర్ కాదురా, డాన్స్ మాస్టరు. డాన్స్ మాస్టర్ మాస్టర్ అంటే నేను స్కూల్లో అనుకున్నా. కాదు కాదు, ఆ కొల్లూరు స్కూల్లో చెప్తాను ఆయనే అనుకున్నాను. ఈమెను చూసినాక అది కూడా మానేసిండు. ఈ అంతగత్యం చూసినాక. అది మళ్ళీ నువ్వే అలా అంటే అందరూ ఎలా ఉంటారు చెప్పు? అమ్మా అక్కడ కామెంట్లు వస్తున్నాయి, దీని వయసుకి అవసరమా, ఈడ అవసరమా, వాడిని సర్వ నాకింది, సంఖ నాకిచ్చింది, వాడిని సంసారం. అవును, నేను నాకేనో లేదు, పైన సర్వేశ్వరుడు తెలుసు, పార్వతి తెలుసు, పరమేశ్వరుడు తెలుసు. ఓ. నేను నాకిన మళ్ళీ వాళ్ళ గోతులో వెళ్ళిపోయింది. అంతే కదా? ఇగో చెల్లె, ఆ. నువ్వు అన్నంత మాత్రాన జనాలు నమ్మరు. నమ్మకపోతే మానేని. జనాలు వచ్చి నన్ను చూసి ఏమన్నా మాట నువ్వు రూపాయి నోట్లో పెడతారా? ఒక రూపాయి నాలుగు భోజనం తినే నువ్వు రూపాయి పెడతారా చెప్పు ఒకసారి. ఇంకోటి రేపు నువ్వు నేనే ఒకటవుతాం, అవును, వాళ్ళందరూ పోతారు బయటికి. అవును. అర్థమైందా? అవును. అది తెలుసుకో. వాళ్ళు అన్నారు కదా నేను కూడా డింగ్ 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 అనుకో. చెల్లె మన ఇద్దరం చూడు ఎంత సరే. బాగున్నావు, లక్ష్మీ పార్వతుల్లా ఉన్నాం. అబ్బా నిజమా? నిజం నిజమే. ఇందులో లక్ష్మీవతి పార్వతీవతే. నేను లక్ష్మిని, నువ్వు పార్వతి. ఓకే, అమ్మా నువ్వు వరాలు ఇస్తావు, నేను లక్ష్మిని ఇస్తా. సరే ఇయ్య 10 లక్షలు. తర్వాత ఇంటికి వెళ్ళాక ఇస్తాను. కానీ మరి రాకేష్ మాస్టరు మరి చచ్చిపోయినప్పుడు ఏమైనా నువ్వు దగ్గరుంటివా లేకుంటే ఏడుకోయినావు? ఆయన చచ్చిపోతారు అన్నగా నాకు అరటకు మొదలైంది చెప్పి. నువ్వు పక్కనే ఉన్నావా? ఇదే యాక్టింగ్ చేసినవాడా? అలాగే అలాగే వస్తుంది. నేను అలాగే చెప్తాను యాక్టింగ్. అంతే కదా, నవ్వుతే బతకాలి. అందుకే నేను యాక్టింగ్ చెప్తాను. మీరు అందరినీ కూడా అని చెప్తున్నారు కదా, ఆ యాక్షన్ చేస్తే అందరు నవ్వుతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాపం మాస్టర్ కూడా సచ్చిన స్వర్గం అయిండు. ఆయన కూడా ఏంటంటే కామెంట్లో ఏం చెబుతుందంటే ఫుల్ తాగిండు, తాగే హార్ట్ అటాక్ వచ్చింది. కరెక్టే, అవునా? అన్ని తాగాడు, అన్ని పోయినాయి అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. నువ్వు నేను చేయగలిగింది ఉన్నది. ఎవరు తాగమన్నారు పేకల వరకు, ఎవరు తాగమన్నారు పేకల వరకు ఆఫ్ చేస్తుంది. మరి నా దగ్గర లేదు కదా. ఇగో ఫ్యామిలీని దూరం చేసినామంట, పిల్లలను దూరం చేసినామంట, ఆ ఫికర్ తోనే మంది ఎక్కువైందంట. నేనంటుంది కాదు చెల్లా, వాళ్ళు అంటున్నది వాళ్ళకే చెబుతున్నాను నేను. మరి చెప్పు, నీ నోట చెప్పు ఒకసారి. కాదు, ఆయన ఎప్పుడు కూడా డ్రింక్ కి నెంబర్ 1 హైదరాబాద్ లో ఎవరంటే డ్రింక్ కి రాకేష్ మాస్టర్ నెంబర్ 1, ముద్దరు బుద్ధిని రాకేష్ మాస్టర్, అవును, డాన్స్ కి నెంబర్ 1 రాకేష్ మాస్టర్. అర్థమైందా? అవును చెల్లా. ఏ బ్రాండ్ తాగుతున్నా మా మరిది? ఏ బ్రాండ్ అంటే ఏం చెప్పను, కొన్ని సంవత్సరం అయిపోయింది. ఏం గుర్తుంటుంది చెప్పు? మెన్షన్ హౌసా? ఏమా అంటాం కూడా, నీకు రాదు తెచ్చు, నాకు పన్నుడు పోయి నీకు పన్నుడు, ఇంకేమవుతుంది మాటలు. అదే అంటారు దాన్ని మెన్షన్ హౌస్. సరే సరే కానీ ఇంకొకటి అడగాలనుకున్నా చెల్లి. ఇప్పుడు ఫస్ట్ నైట్ ఎలా జరిగింది అడుగుతావా? నేను అడుగుతున్నాను అక్క, నువ్వు అడుగు. అక్కడ నాకన్నా ముందు నువ్వే ఉన్నాక నేనేం అడగాలి? క్వశ్చన్లు అడగడానికి నేను వచ్చిన, మరి నువ్వే చెప్పు. మరి ఫస్ట్ నైట్ ఎట్లా జరిగింది? నువ్వు గుర్తు చేసావు కాబట్టి అడుగుతున్నా, నా తప్ప? మరి అవును చెల్లి, ఫస్ట్ నైట్ లో ఎన్ని కాసులు కొన్నావు, ఎప్పుడు కొన్నావు, ఏ బావ ఇచ్చాడు? ఏ బావ ఇవ్వలేదు, బావ కొరకే కొన్ననే. పనికి మాలిందానా? కాదు చెల్లి, ఫస్ట్ నైట్ అప్పుడు నువ్వు ఈ చీరని కట్టుకున్నావా, లేకపోతే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకున్నావా, చీర కట్టుకున్నావా, లేకపోతే లంగమని వేసుకున్నావా, నా లెక్క పరికిని వేసుకున్నావా, ఏది వేసుకున్నావు చెప్పు? ఏ వేసుకోవాలి మొత్తం ఇప్పేసి నించున్నా. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఇప్పేసి నుంచున్నా అంటే వాడి నోట్లో దూరిపోతే చూడు, వాడిని గట్టిగా పెట్టుకుంటూ వాడు నోరు లెక్క. చెవులు మూసుకోరా ఇంత మనోగా ఇది ఇలా అని మాటలు అంటుంది పనికి మాలింది. కట్టిపో, అందరి కట్టింపు చేసుకుంటా ఉండు ఒంటరిగా. కాదు చెల్లె, ఒంటరిగా అంటే గుర్తొచ్చింది. మరి ఇప్పుడు నీకు తోడెవరున్నారు, నీడెవరున్నారు? నీకు ఉన్నాడు కదండి, లవర్ ఉన్నాడు కదా.
బాగా మేఘాల మీద పరిగెత్తి తెస్తాడు నాకు. దీనికి పార మీద ఎక్కినా కూడా ఇదే ఉంది. నేను పారిమే ఎక్కుతాను, ఓకే. నాకంటే ముందు 5 ఏళ్ళు పుట్టిందని నువ్వు పారెక్కుతావు, నేను పారెక్కుతానా చెప్పు? నేను అన్ని విధాలు స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి నేను లేట్ గానే వేస్తాను. స్ట్రాంగే కాదు, ఏజ్లో నువ్వు 5 years అవును. నేను పోతే పోతానేమో కానీ మన ఇద్దరం ఎప్పుడు ఇలా కలిసిమెలిసి ఉండాలక్క. ఒక కోతి కొండ ముచ్చుకున్నట్టు ఏమన్నా ఏం లేదు చెల్లె, లక్ష్మీ పార్వతిలాగా ఉన్నావు చెల్లె, రంభా ఊరసులాగా ఉన్నావు. ఏమన్నావు? నేను ఏమనలేదక్క. ఈ పిడికలు కొడతావు? ఈ పువ్వులు కూడా పక్క అలా వేసుకో అని వేసుకుంటా కానీ మరి ఇప్పుడు నీ సంసారం గురించి చెప్పు చెల్లె. ఏ సంసారం ఎవడున్నాడని చెప్పను. సంసారం నాకు ఎవడన్నా పోతున్నాడు అన్నాను, అంతేగాని ఎవడున్నాడని సంసారం చెప్పను.